ఎందుకు వై? సర్వేలు చెప్తానే కదా, సర్వేలు చెప్తాను. ప్రజలు ఏం చెప్తున్నారు? ప్రజలు 70% వైసీపీ అంటున్నారు, 30% జనసేన టీడీపీ అంటున్నారు. అంటే ఇది ఎందుకని రావాలనుకుంటున్నారు వైసీపీ సంక్షేమ కార్యక్రమాలు? రావాలనుకోవట్లేదు, వైసీపీ వస్తుంది అంటున్నా సర్వే బట్టి. సర్వేని బట్టి. సర్వే అంటే ఇంక జనాలు చెప్పింది సర్వే. సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యాయి అంటారా ప్రజల్లో? అయ్యాయి కదా. మీకు ఏమేమి అందాయి పథకాల వరకు? నాకేమంది అందినంత వరకు మాత్రం కరెక్ట్గా అందాయని మీకు తెలుసా? బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి, ఏం చెప్తారు మీరు? బాబు గారు అంటే సీనియారిటీ, అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఐటీ డెవలప్ అవుతుంది. జగన్ గారు అంటే ఇలాగా రూరల్ ఏరియాలోని బాగా డెవలప్ చేస్తున్నారు, స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని డెవలప్, పేదవాళ్ళకి అందరికీ చూస్తున్నారు. స్టూడెంట్స్కి కొంచెం, ఎంప్లాయీస్కి వీటికంటే చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తారు. నేను కూడా ప్రజలకి అంటే కులాలకి మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తారు జగన్ గారు. ఏమో కులాల గురించి మనకు తెలియదు, కులాలు అవన్నీ పేదల ప్రభుత్వమైనా జగన్ గారి. అంతే. 14లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు, 19లో ఈయన సీఎంగా అయినప్పుడు చాలా హామీలు ఇచ్చారు. హామీల పరంగా ఎవరు కరెక్ట్గా నెరవేర్చారంటే ఏం చెప్తారు? హామీల పరంగా అయితే జగన్ గారే నెరవేర్చారు. సో పోయినసారి జగన్ గారికి 175లో 151 సీట్లు వచ్చినాయి, ఈసారి ఎన్ని వస్తాయి? ఈసారి ఒక 90-100 ఈజీగా. ఒంటరిగా వస్తున్నారు కదా, మరి గెలుస్తారంటారా? పక్కా గెలుస్తారు.